ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో లాస్ట్ రాశి అండి, చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, పూర్వకాలం నుంచి ఉంది, వేదకాలం నుంచి ఉంది, పరమేశ్వరుడి కాలం నుంచి ఉన్నది. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకం. మొత్తం 7 గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. కేతు మహారదశ మంచిగా ఉందండి వారి పేరు మీద. తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉన్నదండి వారి పేరు మీద. వారు మొక్కిన దేవుళ్ళు కావచ్చు, ఆకస్మికంగా మాత్రం వారు తప్పకుండా మాత్రం ఖచ్చితంగా మాత్రం దేవస్థానాలు మాత్రం తిరిగే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. అలాగే కులదేవత ఆరాధన చేసే అవకాశం ఉంది వారి జాతకంలో. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సప్తమ స్థానం మాత్రం శుభయోగం, గ్రహాలు శుభయోగంలో నడుస్తున్నాయి కాబట్టి వారికి మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహ విషయంలో తిరుగు ఉండదు. ఇష్ట ప్రకారం వివాహం చేసుకునే వారు కలిసి వస్తుంది. అలాగే పెద్దల నిర్ణయించి వివాహంలో కూడా కలిసి వస్తుంది. రేవతి నక్షత్రం వారికి రవి మహారదశ వారికి మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం శని మహారదశ ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ వస్తుంది, వీరికి 3 వస్తుంది, 8 వస్తుందండి. అలాగే 1 వస్తుంది వీరి జాతక బలానికి. గురువారం, ఆదివారం, శనివారం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవధాన్యాలు దానం చేయటం చాలా వరకు శుభయోగం. ఆల్రెడీ వీరికి ఎల్నాటి శని ప్రభావం మొదలైన కానీ మాత్రం అంతగా నష్టం చేసే అవకాశం లేదండి వీరి పేరు మీద. గురుబలం మంచిగా ఉంది, కేతుగ్రహ బలం మంచిగా ఉంది. సప్తస్వరాల గవ్వలు పడ్డాయి. శుభలగ్నం జరిగే అవకాశం ఉంది. ఇంట్లో వివాహం చేయటం కానీ గృహం కట్టడం కానీ. అలాగే వీరి జ్యోతిష్య బలంలో వ్యవసాయదారులకైతే తిరుగు ఉండదు. 2 పంటల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పాల ఉత్పత్తిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే చేపలు రొయ్యల వ్యాపారం చేసేవారు కూడా లాభయోగం ఉంటుంది. పండ్ల తోటల దారి వారికి. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చెట్ల క్రియల వారికి, నర్సరీ తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకానికి మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది. లేనిపోని ఇతరుల గొడవలు వీరు ఒంటి మీద తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. మీనరాశి వారు ఎవరి చేతిలో చిక్కరు, ఎవరిని బాధ పెట్టరు కానీ మాత్రం శని క్షేత్రస్థాయిలో ఉన్నది కాబట్టి లేనిపోని గొడవలు తప్పకుండా వస్తాయండి. దానివలన చాలా జాగ్రత్తగా పాటించాలి అని చాలా వరకు పెద్దల బాధ్యతలు వీరి మీద పడే అవకాశాలు ఉంటాయండి. పెద్దల బాధ్యతలు అంటే తల్లిదండ్రులది కావచ్చు, తాత ముత్తాతలది కావచ్చు, లేదా వారికి వయస్సులో బట్టి వారి నమ్మిన వారు గురువర్యులు కావచ్చు. పెద్దల బాధ్యతలు వీరి మీద పడతాయి. అది విద్య బాధ్యత కావచ్చు, కుటుంబ బాధ్యత కావచ్చు, ధన బాధ్యత కావచ్చు, వివాహ బాధ్యత కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని వాహన విషయంలో మాత్రం చాలా వరకు తిరుగుండదు వీరికి. ఏ వాహనమైనా 2 చక్రాల వాహనం కానీ, 3 చక్రాల వాహనం కానీ, 4 చక్రాల వాహనం కానీ, 8, 14, 12, 22 చక్రాల వాహనం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మోటార్ ఫీల్డ్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితం ఉంటుంది. కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం చేయాలనుకునే వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటాయి, కొందరికి ఆటంకాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి జ్యోతిష్యం మీద ఎలా ఉందో. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. కరెక్ట్ శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలా. ఈ మీన లగ్నంలో పుట్టిన వారి మీనరాశి వారికి మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విష్ణు ఈశ్వర బ్రహ్మ సహకారం ఉంటుంది. అలాగే మాత్రం త్రికాల యోగంలో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. త్రికాల యోగం వీరి జాతకంలో ప్రయాణాలు ఎక్కువ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దగ్ధ యోగంలో చేయవద్దండి. అంటే చేయకూడని ముహూర్తంలో ప్రయాణాలు చేయవద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా వీరు మాత్రం ఉదయం తెల్లారుదామున ప్రయాణం చేయడం, బ్రహ్మ ముహూర్తం ప్రయాణం చేయడం, సాయంత్రం గోధుడి వేళలో ప్రయాణం చేయడం మంచిది. మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. దశమ అవతారాలు గవ్వలు పడ్డాయి. శుభయోగం గవ్వలు పడ్డాయి. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వివాహం చేసుకొని కోర్టు కేసులు ఉన్నవారు, దూరం చేసుకోవాలనుకునేవారు, దగ్గర కావాలనుకునేవారు, వారు కోరుకున్న రీతిలో జరిగే అవకాశం ఉందండి. కొందరు దూరం కావాలని కోరుకుంటారు, అది తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. అలాగే దగ్గర కలిసిపోవాలనుకుంటారు, అది కూడా అయ్యే అవకాశం ఉంది. ఏ నిర్ణయమైనా 1కి 4 సార్లు పెద్దల ప్రకారం నడవడం మంచిదండి. మన జీవితమే కదా అనుకొని సొంత నిర్ణయాల ప్రకారం నడిస్తే ఇప్పుడు బాగుంటుంది, కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మాత్రం చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 3వసారి గవ్వేసి చూద్దాం.
మూడోసారి గవ్వలిస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ 2 సార్లు పడ్డది, కేతు మహారదశ 1 సారి పడ్డది. గవ్వల శాస్త్ర ప్రకారం వీరికి మంచి ఉందండి. పంచాంగ శాస్త్ర ప్రకారం కొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి, కానీ ఎవరైనా మంచి జరగాలని కోరుకుంటారండి. శుభం పలకాలంటారు జ్యోతిష్ శాస్త్రంలో. వీరి జాతకానికి చూడాలంటే ఎటుపోయి వీరికి అడుగడుగున ఆటంకాలు వచ్చినా పోరాడే లక్షణం ఉంటుంది, పోరాడి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. చేతి వృత్తి ప్రతిదారులకు కలిసి వస్తుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. విదేశానం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే మాత్రం మండి చిక్కులు బకాయిలు ఉన్నా, లేదా మండి తగాదలు ఉన్నా, కోర్టు కేసులున్నా అలాంటికి మాత్రం దరిచేరే అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి శత్రుత్వం ఉన్నవారు కూడా అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు మాత్రం అనుకూలమైన యోగ బలం ఉంటుంది. అలాగే మాత్రం స్త్రీల నుంచి పురుషులు ఇబ్బందులు పడుతున్నా, పురుషుల నుంచి స్త్రీలు ఇబ్బందులు పడుతున్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. పెద్దల నుంచి మాటలు పడుతున్న వారు పెద్దల నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం వారు చదువుకునే రంగంలో మాత్రం ఒకటి కాకుండా 2 రకాలుగా చదివే అవకాశం ఉంటుందండి. పెద్దల ఇష్ట ప్రకారం చదివే ఒకటి ఉంటుంది, స్వతహా నిర్ణయం ప్రకారం డిగ్రీలు మార్చే అవకాశం కూడా ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం రక్షణ రంగంలో కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే వైద్య రంగంలో కలిసి వస్తుంది, విద్య రంగంలో కలిసి వస్తుంది. బిజినెస్ రంగంలో చదువుకోవాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయి. అలాగే వీరి జాతకంలో రాజకీయ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది. 1000 వస్తే 2000 ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. వెండి బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతకానికి. భూమి అచ్చుబాటు ఉంటుంది, వాహనం అచ్చుబాటు ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలం ప్రకారం చూడాలంటే మాత్రం ఏదైనా సరే మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తే మాత్రం మొహమాటం లేకుండా ఏదైనా సరే ముఖం ముందర మాట్లాడి చేసుకోవడం మంచిదండి. డొంక తిరుగుడు మాత్రం పోవద్దు వీరి జాతక బలానికి. మొత్తం 13 గవ్వలు పడ్డాయండి. 13వ సంఖ్య వీరి జాతక బలానికి మీనరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే ఉంటుందండి. ఒక రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. కలిసి వచ్చే అవకాశం అంటే 1వ సంఖ్య సూర్య మహారదశ కలిసి వస్తుంది, 3వ సంఖ్య గురు మహారదశ కలిసి వస్తుంది. అన్నీ కలిపితే 4వ సంఖ్య అవుతుంది. కాబట్టి రాహు మహారదశ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాహు మహారదశ ఇబ్బంది పెడుతున్నందువలన నాగేంద్రుడికి పూజ చేయడం చాలా మంచిదండి. నాగదోషమున్నా, సంతాన దోషమున్నా, వివాహ దోషమున్నా, నాగదోషం అంటే 280 రకాలు ఉంటుందండి. అందులో ఏ దోషం ఉందో ఎవరు గ్యారంటీగా చెప్పలేం. ఎటువంటి దోషమున్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. మంగళవారం రోజు మాత్రం నాగేంద్రుడు పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.